శ్రీ లలితాదేవి ఆవిర్భావ కథ. ఒకప్పుడు లోకాలను భండాసురుడు అనే మహా అసురుడు భయంకరంగా పీడించసాగాడు. అతనికి బ్రహ్మదేవుని వరం వల్ల దేవతలెవ్వరూ ఎదురు నిలవలేకపోయారు. దేవతలు అందరూ కలిసి శివపార్వతులను ప్రార్థించారు. అప్పుడు దేవతల యజ్ఞంలో అగ్నికుండం మధ్య నుంచి అసాధారణ సౌందర్యంతో, తేజస్సుతో ఆదిశక్తి లలితాదేవి ఆవిర్భవించారు. ఆమె వయసు చిన్నదైనా శక్తి అనంతం. ఆమె ముఖంలో కరోనా, కళ్లలో దయ, కానీ దుష్టులపై అపారమైన పరాక్రమం. దేవతలందరూ ఆమెను శ్రీపురం అనే దివ్య నగరానికి రాజ్ఞగా ప్రకటించారు. ఆమెను సేవించేందుకు మంత్రిని, దండిని, శ్యామలదేవి, నిత్యాదేవతలు 15 మంది ఆమెకు తోడుగా ఉన్నారు. లలితాదేవి శ్రీచక్రంపై ఆసీనురాలై పంచబ్రహ్మాత్మక శక్తిగా లోకాలను పాలించారు. భండాసురుడు యుద్ధానికి వచ్చాడు. అతని సైన్యం అంతా మహాభయంకరమైనది. లలితాదేవి శ్రీచక్ర రథంపై యుద్ధానికి బయలుదేరి పంచబాణాలతో మహా విజయం సాధించారు. చివరికి మహాకామేశ్వర అస్త్రంతో భండాసురుడిని సంహరించి లోకాలను రక్షించారు.